ప్రజా అవసరాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మహిళల సంక్షేమం మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బస్సులో స్థానిక నాయకులతో కలిసి ప్రయాణం చేశారు. ఈ నూతన ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ నిడదవోలు నుండి బయలుదేరి ఎర్నగూడెం, నల్లజర్ల, భీమడోలు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్థానిక మహిళలు, ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి పలువురి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించి ఆర్టీసీ అధికారులతో చర్చించాం. ప్రయాణికులకు ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించే మహిళామణులకు ఈ సర్వీస్ ఎంతో సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపారు. పేద వర్గాలకు చెందిన మహిళలు, దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్లు తమ అవసరాల నిమిత్తం ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించేలా కూటమి ప్రభుత్వం సౌకర్యాన్ని కల్పించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ₹1 కూడా ఖర్చు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నామని, మహిళలు ఆనందం వ్యక్తం చేయడం ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి కీలక కేంద్రమైన విజయవాడ నగరానికి నూతన బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ మరియు విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు మరిన్ని ఎక్స్ప్రెస్ బస్సులు సర్వీసులు నడపాలని ఇప్పటికే అనేక మంది విజ్ఞప్తి చేశారని, సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఆ సర్వీసులను విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కావేరీ జలాల నిర్వహణ ప్రాధికార సంస్థ, కావేరీ జలాల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో కావేరీ నీటిని విడుదల చేయని కర్ణాటక చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ అధికారుల నుండి పదే పదే ఆదేశాలు వచ్చినా నిర్ణీత పరిమాణంలో నీటిని విడుదల చేయడంలో కర్ణాటక విఫలమైందన్న కారణంతో తమిళనాడు ఈ పిటిషన్ దాఖలు చేసింది. జూలై 28న నిర్వహించిన సమావేశంలో సిడబ్ల్యూఆర్సీ కావేరీ బేసిన్ లోని జల వాతావరణ పరిస్థితులను సమీక్షించింది. ఈ భేటీలోనే కృష్ణరాజసాగర్, కబిని జలాశయాల ద్వారా జూలై 29 నుండి ఆగస్టు 12 వరకు 15 రోజుల పాటు బిలిగుండ్లు వద్ద సెకనుకు 3500 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కావేరీ బేసిన్ లో నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత జూలై 30న జరిగిన తన 54వ అత్యవసర సమావేశంలో సిడబ్ల్యూఎంఏ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించింది. కానీ జూలై 29, ఆగస్టు 2 మధ్య బిలిగుండ్లు వద్ద నమోదైన నీటి ప్రవాహం కేవలం 158 నుండి 550 క్యూసెక్ల మధ్య మాత్రమే ఉందని తమిళనాడు ఆరోపిస్తుంది. ఇది నిర్దేశించిన 3500 క్యూసెక్ల కంటే చాలా తక్కువ. కర్ణాటక జలాశయాలలో తగినంత నీరు అందుబాటులో ఉన్నా తమకు నీటిని విడుదల చేయడం లేదని తమిళనాడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. నిష్పత్తి ప్రాతిపదికన తమకు దక్కాల్సిన నీటి వాటాను విడుదల చేయకుండా కర్ణాటకను అడ్డుకునే ఇబ్బందులేవీ లేవని కూడా తమిళనాడు వాదిస్తోంది. కృష్ణరాజసాగర్, కబిని జలాశయాల పరివాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల వల్ల నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిందని కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కావేరీ ప్రాధికార సంస్థ ఆదేశాలను కర్ణాటక పాటించేలా చూడాలని, అలాగే నిర్ణీత గడువులోగా కావేరీ నీటిలో తమకు దక్కాల్సిన వాటాను పొందేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అమెరికాలో జరుగుతున్న ఆట మహాసభల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు ఘన నివాళి అర్పించారు. అమెరికాలో జరుగుతున్న ఏటీఏ మహాసభల్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం సంతాప సభ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ ఇన్ఛార్జ్ మహేష్ తన్నీరు ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి, ఎర్రం రెడ్డి, చందుతాళ్ల, నరసింహ, నాగులవంచ, రజనీకాంత్ కోసనం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్, బాలమల్లు, దేవర కద్ర, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడారి కిషోర్, పుట్టమధు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కర్ణాటి విద్యాసాగర్, మాజీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, రేగట్టె మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాల పాలై ఒక కాలును, ఒక కన్నును కోల్పోయినప్పటికీ ఆయన ప్రజల కోసం, తెలంగాణ కోసం చివరి వరకు అంకిత భావంతో పోరాడారని కొనియాడారు. అలాంటి త్యాగధనులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలకు, ఉద్యమ త్యాగాలకు శాశ్వత గుర్తింపుగా దేవదల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని మహేష్ తన్నీరు ప్రతిపాదించారు. చివరగా మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నను ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నతో తనకున్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న సమకాల పరిస్థితుల గురించి మన ఎన్ఆర్ఐలకు దిశానిర్దేశం చేయాల్సిన కోరుతుంది. పెద్దలకు, నిర్వాహకులకు, వచ్చిన వేదిక పెద్దలకు, కింద ప్రతినిధులకు అందరి పేరు నమస్కారం. మేము ఇట్లా ఇక్కడ వచ్చి సంతాప సభలో పాల్గొంటామని అసలు ఊహించుకోలేదు. చాలా బాధ.
మేము ఫ్లైట్లో ఎక్కినప్పుడు తెలియగానే ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు కూడా ప్రభాకర్ గారు మా బాలమోహన్ అందరూ ఉన్నారు. అరే మనం పోయి సీట్ ఎక్కకపోతుంది ఎట్లా ఎంత బాధలతో ఉన్నా తప్ప ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఊహించుకోలేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ తెలంగాణ ఫార్మేషన్ డేకి వచ్చి ఉంటాం డల్లాస్. తర్వాత ఆట సభలో ఎవరు రాలే, ఎక్కువ ఉద్యోగం నేపథ్యంలో ఎప్పుడు అదే ఉండడం, 10 ఏళ్ళ ఇది రాష్ట్రం రావడం డెవలప్మెంట్ ఉందని తప్ప దీన్ని దృష్టి పెట్టి అరే వాళ్ళు మనకు రాలేదు ఎవరైనా తప్పాటు చేసుకుంటూ మనం పోదామని హరీశ్రావు గారు చెప్తే అందరం మా మహబూబ్నగర్ జిల్లాలో మిగతా అందరం కలిసి సరే బయలుదేరింది. ఆయన సీరియస్ ఉన్నందుకు హరీశ్రావు ఆగిపోయాడు. మేము కూడా ఆగుదామని అందరూ చెప్పినాం, అందరం ఆగుతాం మేము కూడా అని చెప్పి ఇంటికి పోయి వాళ్ళకి చెప్తే లేదు మీరు పోండి, మీరు పోయి అటెండ్ కానీ. కానీ ఇట్లా ఈ దానికి అటెండ్ అవుతామని చెప్పి ఊహించుకోవాలి. ఒక రకంగా చాలా బాధ ఉంది మాకు. తర్వాత పేపర్లలో దీనిలో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే చాలా మంది అంతే తెలంగాణ ఉద్యమకారులు ఎమోషన్లోనే వస్తారు జనాలు. అన్ని దాదాపు లక్ష్యం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే పుడితే ఇట్లా పెద్దలా కొట్టాలా, స్వస్థ ఇట్లా కావాలని చాలా మంది అనుకుంటారు వచ్చిన వాళ్ళందరూ. ఎందుకంటే ఏదో బతకాలని తెలంగాణ రక్తంలోనే ఏదో బతకాలి, నువ్వు బతికి ఏదో చేయాలని ఉండదు. బతకడం అనేది 10 మంది గురించి బతకాలా, త్యాగం చేయాలా అనేది గొప్ప. ఫ్యామిలీలో కూడా త్యాగం చేసిన ఉంటే కూడా గొప్ప ఎప్పుడు అటువంటిది అనమాట. అలాంటిది అందులో వచ్చిన వాళ్ళు కూడా జనరల్గా ఇట్లా ఉంటారా ఇట్లా చావాలా అని చావుతో కూడా పోల్చిన వాళ్ళు చాలా మంది. పోతే చాలా ఉన్నాయి ఎంతో ఉద్యమంలో షేర్ చేసుకుని మానుకోట సంఘటన చాలా అందరూ తెలుసు. ప్రతిదీ ఏదైనా సీరియస్ ప్రోగ్రామ్ ఉంటే మేము ముందు పార్టీ తరఫున సాధన అవుతుంది. మేము ఉద్యమంలో జేఏసీ ఉద్యోగ సంఘం ముందు వేస్తాం. 2 రోజుల ముందు పోయినాం. మేము పోయినప్పుడు ఆయనే రైల్వే పక్కన చిన్న పోయిన అరేంజ్ చేసాడు. కొంతమందిని మొబిలైజ్ చేసి ఇచ్చాం. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత ఫైరింగ్ అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, కాలు జరిపినాయి. తర్వాత మళ్ళీ పోయినప్పుడు అప్పటికే కాలుకు ఏదో రాడు ఉంచుకున్నాం. దాన్ని రాడు ఉంచుకొని ఇతరులకు వెళ్ళింది తీసేసాడు. తీసిన తర్వాత మొత్తం కట్టుకున్నాం కాలు పాదాన్ని, అంత బ్లడ్ కనిపిస్తుంది. అట్లే వచ్చి ఏమైందంటే మనకి అయిందనా అరే నువ్వు ఇంత మొండవు ఇంత సీరియస్గా నడవడికి వస్తే ఎందుకు వచ్చినావు అంటే లేదే వచ్చింది కదా వచ్చింది అంటే అంత కమిట్మెంట్, ప్రాణం సైతం లెక్క చేయకుండా ఒక కమిట్మెంట్. జనరల్గా మా పార్టీలు ఎట్లుందంటే తెలంగాణ వస్తుందని ఆ రోజు వరకు కూడా మాకు ఎవరు కూడా నమ్మకం లేదు, రాదనుకున్నాం. అసలు రాదు 100% మాకు నమ్మకం, 99% రాదు అనేది. కానీ వచ్చేంత కొట్లాడాలి. చాలా మంది మా వాళ్ళు ఎట్లంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రాజకీయాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది రాష్ట్రం వస్తుంది ఈ పార్టీ భవిష్యత్తు ఉందని వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత అరే రాజకీయంగా మనం ఇక్కడ ఉంటే వెళ్తామని చెప్పి అంటే 3 రకాలు ఉంటాయి. ఎందుకంటే మన ఉద్యమ పార్టీ, రాష్ట్రం నుంచి ఉద్యమ పార్టీ, రాష్ట్రం గురించే ఏకైక ధ్యేయంగా కేసీఆర్ గారి నేతృత్వంలో అడ్మిషన్ పార్టీ. కానీ ఆయన రాష్ట్రము వచ్చేంత వరకు కొట్లాడతా, సచ్చేంత వరకు కొట్లాడతా అనే వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఆయన ఒక వ్యక్తి. మరి ఈరోజు మీరు ఒక్కరు ఆలోచన చేయాలి. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, అంతకుముందు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. చిన్న రాజకీయంలో ఒక ఎంపీపీ చేసిండు, సర్పంచ్ చేసిండంటే ఒక జిందగీ వారు మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ రాయి ఉంటారు ఒక ఫ్యామిలీ అంతా కూడా. ఒక ఎమ్మెల్యే అతను కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చనిపోయిందంటే ముసలాయన మా దేశం కాదు. ఒకసారి ఆలోచన ఎందుకు చనిపోయారు? ఏమైనా పెద్ద రోగం ఏం లేదు, డిసీజ్ ఏం లేదు, యాక్టివ్ మంచి 6 అడుగులు బ్రహ్మాండమైన వ్యక్తి. ఒక్కసారి ఆలోచన ఎందుకు చనిపోయాడు? ఇలా ఎవరైనా ఆయన కాదు, మా పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఓడిపోయిన ఎవరైనా వదిలేయాలి. అది ఇంకొక టర్మ్ వచ్చింటే నీళ్ళు వస్తుండే, ఇంకొక టర్మ్ వచ్చింది ప్రాజెక్టులు అయిపోతుండే, ఇంకొక గెలిచింటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతుంది. పోయిపోయి ఎట్లా పెడుతున్నారు, ఎట్లా చేతిలో పెడుతుంది, అయిపోయాడు. భూములు పంటలు పడతలేవు, పేదరికం వచ్చేసి అని ఏ వర్గం వాళ్ళు చూసుకున్నామని బాగుంటుంది సంఘటన. మరి ఆయన ఎందు ఉండి 6 అడుగుల వ్యక్తి, మంచి బలంగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిందంటే జబ్బు కాదు. అది
చిన్న జబ్బు వచ్చిన ఎందుకు చూసుకోలేకపోయాడు, ప్లస్ హార్ట్ అటాక్ వచ్చేటంత ఇది ఏమైంది ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆయన నిత్యం అందరూ ఆయన దేవుడు తొందర తీసుకుపోయాడు. చాలా మంది కూడా ఎవరు కూడా ఓడిపోయిన తర్వాత ఓడిపోయినవాడిని బాధ కాదు, అరే ఇంత కష్టపడి చేస్తుంది తెలంగాణ, అంత కష్టాలు పడి దెబ్బలు తిని జైల్లో జీవితాలు నాశనం అయిపోయి మనకి బతికిపోయేవాడు చచ్చిపోయిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వచ్చిన తెలంగాణ ఎవరు చేత పడిపోయారు, ఎట్లయిపోయారు తెలంగాణ ఆగమైపోయాడు అనేటువంటి ఆలోచన చేయడం, దాని నుంచి కొట్లాడుతుంటే మనం వాళ్ళని వేధించడం, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, రకరకాల ఒక మానసికమైనటువంటి ఒత్తిడి ఉందా లేదా, ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందంటే మీరు కనుక్కోండి వ్యక్తిగతంగా. ఏం జరిగింది, ఈ రోజు ఏం చేస్తుండే, ఏం గురించి బాధపడ్డాడు, ఇది ఏం కేసులు పెట్టిండు, ఓడిపోయిన ఏం కేసులు పెట్టిండు, ఏమి ఇబ్బంది పడుతున్నాడు, ఫ్యామిలీని హ్యాపీగా ఉన్నదా, కుటుంబం ఎందుకు హ్యాపీ లేదు, పిల్లలు ఎందుకు హ్యాపీ లేరు, ఆయన ఎందుకు హ్యాపీ లేడు అనేది ఒకటి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఉన్నారు, అక్కడ అవకాశాన్ని లేక ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ అందరికి కూడా సగం మందికి 10 ఎకరాల నుంచి 50 ఎకరాల పొలంలో విడిచిపెట్టి వచ్చారు చాలా మంది. ఏ అవకాశం లేక అన్ని ఉండి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారు. కన్నా కష్టాలు పడి అలా సగం మంది, కొంతమంది మాత్రమే మంచిగా ఉంటారు. చాలా మంది ఇప్పుడు మేము ఎట్లా బాధపడుతున్నాం, ఇక్కడ రాలేక అక్కడ రాలేక ఇంకా పోయి తల్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మేము ఇబ్బంది వచ్చినప్పుడు మా మహేష్ అన్న చెప్తే మహేష్ గారు ఏదో హెల్ప్ చేస్తారు, మా వంశన్న ఏదైనా కొంతమందికి ఇట్లా ఉంటే సాయం చేస్తున్నారు కొంతమంది మాత్రం. కొంతమంది ఎవరు చెప్తే కూడా సాయం చేసే స్థితిలో ఉన్నట్టు చాలా మంది ఉన్నారు. కనుక ఇవాళ పెద్ద సురేష్ రెడ్డి గారు చనిపోయాడు, మనం భౌతికంగా లేకపోయినా కూడా మరి దయచేసి మళ్ళీ ఆయన ఆశయాకరంగా పనిచేయాలి. ప్లస్ ఆయన కుటుంబం కూడా ఎట్లా ఉంది, వరంగల్ జిల్లా ముఖ్యంగా ఆ పార్టీ కాపాడుకుంటారు. కేసీఆర్ గారు అయినప్పటి నుంచి ఆయన నిత్యం మొత్తం టోటల్ కేటీఆర్ గారిని హరీష్ గారిని టోటల్ 24 గంటలు అక్కడే పెట్టి అలాంటి దగ్గర ఇంత మందు దొరుకుతుంది అంటే కొన్ని కోట్లైనా సరే ఆ మందు తీసుకొచ్చి బతికించుకోరు. కానీ పరిస్థితి లేదు, మాకు ఆ రోజు అర్థమైపోయింది. ఇంకొకటి మీరు ఇండియాలో కాదు అమెరికా కూడా 45 నిమిషాలు చనిపోయిన తర్వాత, గుండె అయిపోయిన తర్వాత మళ్ళీ గుండె పనిచేసింది అమెరికాలో ఎవడో అనిపిస్తున్నా చూడండి. ఎందుకంటే మొత్తం ఎక్కడో ఎవరో జరిగిందో ఎప్పుడాలి, ఇండియా అనేది జరగదు. 45 నిమిషాలు గుండె మొత్తం అయిపోయిందో మాకైతే తెలియదు, జరిగింది వచ్చాను కానీ మనకు తెలిసిన వాళ్ళకి తెలియదు. 45 నిమిషాలు గుండె అయిపోయేందుకు కూడా మళ్ళీ గుండె పని చేసింది. 45 నిమిషాల తర్వాత మళ్ళీ బ్రీత్తో పని చేసింది. సెల్ఫ్ కూడా ఆయనే బ్రీతింగ్ తీసుకుంటున్నాం. కాకపోతే మెదడుకు నరాలన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ రాలేకపోయింది. అయినా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మరి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది పార్టీ తరఫున కాపాడుకోవడానికి. అనుక్షణం కుటుంబం పార్టీ అంటే అందరూ కుటుంబ సభ్యులు అనిపిస్తుంది కనుక అందరూ అక్కడే కలిసిన కేటీఆర్ గారు ఉన్నోళ్ళు అందరూ ఉన్నాం. అయినా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జయసుధ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు. జయసుధ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితర దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ. సహజ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి జయసుధ. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలు నటించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి గురించి నటి జయసుధ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. చిరంజీవితో సుమారు 5-6 చిత్రాలలో కలిసి నటించిన జయసుధ ఆయన విజయానికి కృషి, క్రమశిక్షణ కీలకమని పేర్కొన్నారు. తమ మొదటి సినిమా ప్రాణం ఖరీదు అని గుర్తు చేసుకుంటూ ముఖద్దర్ కా సికందర్ హిందీ రీమేక్ లోను చిరంజీవి, కృష్ణంరాజుతో కలిసి నటించామని, అయితే అందులో తాము జంటగా కనిపించలేదని వివరించారు. ఆయన వైఫ్ గా రిక్షా ఓడలో 2-3 సీన్లలో, ఆ తర్వాత మదర్ గా నటించానని, తాను నిర్మించిన హ్యాండ్స్ ఆఫ్ చిత్రంలో ఆయన అతిథి పాత్రలు మెరిశారని జయసుధ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారితో 20 నుండి 25 సినిమాలు చేసిన తాను చిరంజీవితో చాలా తక్కువ చిత్రాలలోనే నటించినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే సినిమాల సంఖ్యతో సంబంధం లేకుండా చిరంజీవి వ్యక్తిత్వం, ఆయన పనితీరు జయసుధను ఎంతగానో ప్రభావితం చేశాయట. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటారు, పెద్ద మార్పు రాలా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, ఈ డిఫరెన్స్ ఏమీ లేదు అని జయసుధ అన్నారు.
ప్రస్తుతం ఆయన ఉన్న స్థాయికి ఆయన అర్హుడని, అది ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకుందని ఆయన స్పష్టం చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వంటి దిగ్గజ నటుల కెరీర్ ప్రారంభాన్ని తను చూడలేదని, వారు అప్పటికే అగ్ర తారలుగా ఉన్నారని, అది చిరంజీవి ప్రస్థానాన్ని తను చూశానని జయసుధ వివరించారు.